టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కొత్తపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కానూరు కెనడీ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ ఆలస్యం అవడంతో పోలింగ్ బూత్ వద్ద బారులు తీరారు ఓటర్లు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గాలు పరస్పరం ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్లు రూకున్నారు. పల్నాడు ప్రతి ఎన్నికల్లోనూ ఒక సమస్యాత్మక ప్రాంతంగానే ఉంది. ఈ ఎన్నికల్లోనూ సమస్యాత్మక ప్రాంతంగానే గుర్తించారు. అయినప్పటికీ కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తపల్లిలో వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఆందోళన చెలరేగింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్క్రీన్లో కూడా చూస్తున్నాము, హెవీగా బ్లీడ్ అవుతూ కూడా కనిపిస్తున్నారు. దీంతో కొత్తపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు కూడా నిలువరించలేదు అంటూ కూడా టీడీపీ నేత మాట్లాడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. కొత్తపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఎందుకని వైసీపీ టీడీపీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రూకున్నారు? ఏం జరిగింది? వాస్తవానికి నేను కృష్ణా జిల్లా కానూరు నియోజకవర్గంలో ఉన్నాను. కానూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే పోలింగ్ బూత్ దగ్గర ఎలక్షన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వచ్చిన ఓటర్లంతా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎండవేడి, తీవ్రమైన ఉక్కపోత, మరొక వైపు పోలింగ్ సిబ్బంది ఎన్నికల పోలింగ్ నిర్వహించడంలో కొంత అలసత్వం, కొంత నిర్లక్ష్యం కారణంగా వచ్చిన ఓటర్లంతా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం 6 గంటలకి వచ్చిన ఓటర్లు స్టిల్ ఇప్పటికీ కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు.
అందులో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, పిల్లలతో వచ్చిన వాళ్ళు, మహిళలు అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్యూ లైన్లు చూస్తేనేమో భారీ ఎత్తున ఉన్నాయి. ఎండని సైతం లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు, ఉదయం అంటే కాస్త కూస్త చల్లగా ఉంది, ఆ తర్వాత నుంచి ఎండవేడి విరిగిపోయింది. కానీ ఆ ఎండవేడిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అదిగో మనం చూస్తున్న కనుచూపు మేర వరకు క్యూ లైన్లు భారీ ఎత్తున మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పోలింగ్ బూత్ లోపల పనిచేస్తున్న సిబ్బంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ స్లిప్ రాయటం దగ్గర నుంచి లోపలికి ఓటర్లు అనుమతించడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కనీసం ఇక్కడ కంట్రోలింగ్ కూడా లేదు. ఒకసారి చూడొచ్చు ఎన్ని క్యూ లైన్లు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. పోలీసులు కూడా ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ తప్ప పోలీసులు కూడా కనిపించట్లేదు. దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ ఓటర్లంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు, తిరగబడుతూ ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు, ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయినా కూడా పోలీసులు ఎవరు ఇక్కడికి చేరుకునే పరిస్థితి చేయట్లేదు. చివరి కనీసం మీరు ఒకసారి చూడొచ్చు, ఒక క్యూ లైన్ అంటూ ఏమీ లేదు. కనీసం క్యూ లైన్లో ఓటర్లు పంపడం లాంటిది లేదు. పొద్దు నుంచి పడిగాపులు కాస్తున్న వాళ్ళు కాస్తూనే ఉన్నారు, మధ్యలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక కంట్రోలింగ్ లేదు. లోపల కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓటర్లంతా కూడా నరకం అనిపిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఈ పోలింగ్ బూత్ ఎంట్రీ దగ్గర సిచ్యువేషన్ మీరు ఒకసారి చూస్తున్నారు. అందులో మహిళలు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే నరకం అనిపిస్తున్నారు. ఒక విధంగా ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పోలీస్ సిబ్బంది కనీసం ఒక్క కానిస్టేబుల్ తప్ప ఎవరూ కూడా కనిపించలేదు. ఇదే పోలింగ్ కేంద్రం దగ్గర చాలామంది జనాలు ఇప్పటిదాకా నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు ఎప్పటికీ క్రౌడ్ తగ్గుతుందో కూడా అర్థం కాని దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలందరూ కూడా మీరు ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మీద చాలా సేపటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఎంతో మంది ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ అరేంజ్మెంట్? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎవరిది? మేము 6:30కు వచ్చాము సార్. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లో విడివిడిగా పెట్టచ్చు రూమ్స్ కాకుండా 3, 28, 29, 30 ఒకే రూమ్ పక్క రూమ్స్ ఇచ్చి అక్కడ ఫస్ట్లో మేము వచ్చినప్పుడు రూమ్స్ అన్నీ క్యూ లైన్ అన్నీ అదే చెప్పారండి. ఆ క్యూ లైన్లో నేను నిలబడ్డాక గంట తర్వాత మళ్ళీ ఏదో పగలగొట్టి తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా 30, 29, 28 అని మళ్ళీ సపరేట్ లైన్ చేశారండి. ఈ లోపల అన్నీ లైన్స్ అన్నీ అయిపోయినాయండి. నేను 6:30కు వచ్చాను. ఇంతవరకు నాకు లైన్లో నిలబడ్డా. నేను ఎండలో ఉన్నా కానీ ఇంతవరకు నాకు ఓటు వేయడానికి నాకు 6:30 నుంచి ఇప్పుడు నాకు ఇంతవరకు ఛాన్స్ లేదండి. ఐఆమ్ సీనియర్ సిటిజన్. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదండి. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏమీ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రొటెక్షన్ లేదు. లోపల పోలింగ్ సిబ్బంది నెగ్లిజెన్సీ ఏమైనా ఉందండి? లేదు. నెగ్లిజెన్సీ అంటే వారు నిన్న వచ్చారండి పోలింగ్ సిబ్బంది. వాళ్ళు అరేంజ్మెంట్ చూసుకోవాలి కదా. రిటర్నింగ్ ఆఫీసర్ విజిట్ చేసి ఉంటుంది కదా. ఇక్కడ అవసరం ఇంత జనం వస్తారని తెలుసు కదా. వచ్చినప్పుడు పక్కన ఎందుకు రూములు పెట్టాలి? గవర్నమెంట్ ఆఫీసులు ఏమి లేవా? ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి కానూరులో. ఒక్కొక్క బూత్కి ఒకటి అరేంజ్ చేయొచ్చు కదా. అది సార్ అంటే ఇక్కడ చాలా నెగ్లిజెన్స్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్